ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, అక్రమ సంబంధాల్లో ప్రేమ ఉంటుందా? అదే ప్రేమ అనుకొని పొరపడుతున్నాము. అక్రమ సంబంధాలు ఎప్పుడు వ్యామోహం వల్ల ఉంటాయమ్మా. ప్రేమ ఉన్న చోట అక్రమం అన్నది లేదు. ఇప్పుడు ఈ అక్రమ సంబంధం అన్న పదం మీరు ఏ సందర్భంలో వాడుతున్నారు? శారీరకమైనటువంటి సంబంధాలనే అక్రమ సంబంధాలు అంటున్నారు, అంతే కదా? శరీరం వరకే పరిమితమైనటువంటి సంబంధంలో ప్రేమ ఎక్కడుంటుందమ్మా? మరి అదే ప్రేమ అనుకుంటున్నాం అని భ్రమలో ఉంటున్నారు. అది చెప్పా కదా, వ్యామోహం తప్ప ప్రేమ కాదు. లస్ట్, ఇట్స్ నాట్ లవ్. దిస్ కుడ్ బి లైక్ బెటర్ డెఫినేషన్. లస్ట్ అంతే. ఈ అక్రమ సంబంధం అన్నది ఏమిటి? సమాజం ఒప్పుకోలేదు, కుటుంబం ఒప్పుకోలేదు, కనీసం తన మనస్సు కూడా తనకు ఒప్పుకోలేదు. తన మనస్సే తనకు ఒప్పుకుని ఉన్నట్టయితే అక్రమం అనే పదమే లేదు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా నేను ఇతన్ని లేక ఈమెని వివాహం చేసుకుంటున్నాను, మేము కలిసి ఉంటున్నామని పబ్లిక్ గా చెప్పుండేవారు. మరే చేసుకునేవాళ్ళు, అసలు చేసుకునేవారు. 10 మందికి తెలిసేటట్టుగా చేసుకునేవారు. అప్పుడు అక్రమం ఎందుకు అవుతుంది? అది కాదు కదా, ఇంకా పెళ్ళి అయిపోతే కొంచెం విప్లవం అవుతుందేమో గాని అక్రమం కాదు. అక్రమము అంటే ఇంట్లో ఒక భార్య భర్త కలిసి ఉంటూ భార్య గాని భర్త గాని ఇతరులతో వేరే సంబంధం పెట్టుకున్నప్పుడే మనం అక్రమ సంబంధం ఉంటున్నాం, అంతేనా కదా? అవునమ్మా. దట్ కుడ్ బి ఎనీథింగ్, ఫిజికల్, మెంటల్. అది కాన్వర్సేషన్. జస్ట్ ఫిజికల్ గా అయితేనే దాని అక్రమ సంబంధం అంటామమ్మా. మెంటల్ గా అయితే ఎందుకంటాం? ఇప్పుడు మానసికంగా నాకు ఇంట్లో పరిస్థితులు బాగుండలేదు అనుకుందాం, నాకెవరైనా ఓదార్పు పలుకుతుంటే మాట్లాడుతుంది, అక్రమ సంబంధం ఎట్లా అవుతుంది? దట్ కుడ్ బి ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అంతే. అందులో గాని శృంగారాన్ని జొప్పించి పిచ్చి మాటలు మాట్లాడుకుంటే మాత్రం దట్ ఇస్ వెరీ బ్యాడ్. ఇప్పుడు ఇలా మాట్లాడుకునే వాళ్ళు కూడా రకరకాలుగా పైకేమో ఫ్రెండ్లీగా అనిపించినా వాళ్ళ మాటల్లో ఎక్కడా కూడా ఫిజికల్లీ వాళ్ళు కలవకపోవచ్చు. అసలు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు లేదో కూడా తెలియదు, మొహాలు కూడా తెలియకపోవచ్చు, కానీ మాటలు మాత్రం పరమ భయంకరంగానే మాట్లాడుకుంటూ ఉంటారు. దట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. మనసు కూడా ఎవరికి పడితే వాళ్ళకి అలా పంచి పెడతామమ్మా. అదెంత దాన్ని చాలా జాగ్రత్త. నా మనసు కానీ దాని నుండి వచ్చేటట్టు నా భావాలు కానీ, అదే ప్రేమ మొదలైనటువంటి సున్నితమైన భావాలు కానీ నా కుటుంబ సభ్యులకు కావాలి, నా భర్తకి, నా పిల్లలకి, లేక నా భార్యకి, నా పిల్లలకి, నా తల్లికి, నా తండ్రికి, వాళ్ళకి పంచాలి. కానీ ముక్కు మొహం తెలియని వాళ్ళందరికీ అలా పారేస్తామా? విశ్వప్రేమగా ఇస్తానంటావా? ఒక వ్యక్తితో కాదు, లోకంలో ఉన్న జీవులందరికీ సన్యాసులు ఇచ్చినట్టు, భగవంతుడు ఇచ్చినట్టు. అంతేగాని నాకు చాలా గొప్పగా ప్రేమ ఉంది, నేను మాత్రం ఒక్కళ్ళకే నేను నా ఇమోషన్స్ అన్ని షేర్ చేసుకుంటాను, అది కూడా సెక్షువల్ పరంగా ఉండేవి అని కనుక అన్నట్టయితే దట్స్ నాట్ కరెక్ట్. ఒక్కరికంటే మళ్ళీ కూడా ఓకే అంటే భర్త అయితే పర్వాలేదు, భర్త కాకి ఇంకోళ్ళకి. వాట్ ఐ మీన్ దట్ ఇది సరైంది కాదమ్మా. ఇది లస్ట్ అని అంటారు అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఇంకా చాలా సైకాలజీలోకి వెళ్ళినా లేకపోతే ఇంకా వేరే విషయాల్లో చెప్పినా వీటికి రకరకాల షేడ్స్ని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి. అవన్నీ కూడా అనవసరం. అక్రమ సంబంధం అన్న చోట ప్రేమ లేదు, దట్స్ ఆల్. వన్ వే ట్రాఫిక్ లో కూడా ప్రేమ లేదు. ఇద్దరికీ పరస్పరం కలిగితేనే ప్రేమ. ఒకవైపే గనక ఉన్నట్టయితే ఏమైందమ్మా? ద్రౌపదిని చూసి కీచకుడిలాగా, సైంధవుడిలాగా, సీతను చూసినటువంటి రావణుడిలాగా అంతే అవుతుంది. సీతే కాదు, రంభని చూసి కూడా రావణుడు అలా వ్యామోహపడితే ఆవిడ కాదంటే బలవంతం చేయబోతే శపించడం జరిగింది. కనుక అది లస్ట్ అంటారా, ప్రేమ అంటారా? 100% లస్ట్. లస్ట్ షుడ్ నాట్ బి ఎంకరేజ్డ్. అక్రమ సంబంధంలో ఉండేది లస్ట్ మాత్రమే, ప్రేమ కాదు. అసలు ఒక రిలేషన్షిప్ లో ఉన్నాక భార్య గాని భర్త కానీ అలా పక్క చూపులు ఎందుకు చూడాలి? నువ్వే అలా చూస్తుంటే రేపు పొద్దున నీ పిల్లలకి నువ్వేం చెప్తావు? ముందు నీ భార్య ఎలా చూస్తే ముందర ఆలోచించండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను భార్య కాక మరొక అమ్మాయి పట్ల ఆకర్షితుడయ్యాడు అనుకో, ఆ అమ్మాయి కూడా నేను కూడా అలాగే ఉంటాను అంటే ఏమవుతుంది? ఏం లేదు, ఏమవదు. ప్రస్తుతం ఉన్నటువంటి మన టీవీ సీరియల్స్ లాగా ఉంటుంది. ప్రోత్సహిస్తున్న అబ్బే, ఎవరికి భర్తో ఎవరెవరికి భార్యో 2 ఎపిసోడ్లు మారాక తెలియట్లేదు.
4 ఎపిసోడ్ల ముందు భార్యాభర్తలు వేరు, అదే వ్యక్తి మళ్ళీ 4 ఎపిసోడ్ల తర్వాత ఈ అమ్మాయి ఇంకొకడితో ఉంటుంది, ఆ తడు ఇంకొక ఆమెతో ఉంటాడు. ఇవి మనకి తెలుగు టీవీ సీరియల్స్లో కనపడుతున్నటువంటి దౌర్భాగ్యాలు. దీన్ని ఆదర్శంగా తీసుకుని తప్పేమిటి? స్వాపింగ్ ఏదో అంటారు దాన్ని, స్వాపింగ్. స్వాపింగ్ అంటున్నారా? వస్తువుల స్వాప్ చేసుకోవడానికి. అదే కదా, అది చేసుకుంటున్నారు కదా, బై ఎక్స్చేంజ్ అనమాట. ఇలాంటివన్నీ మోడర్నైజేషన్ అన్నారు దాన్ని. మోడర్నైజేషన్ కాదు, మోడర్న్ గా కూడా చాలా పద్ధతులు ఉన్నాయి మోడర్నైజేషన్ లో. ఇది అనాగరికత, అనాగరికం అని చెప్తాను. నాగరికులు చేసేటటువంటి పని కాదు ఇది. ఆటవికం కూడా కాదు, ఆటవికులు కూడా బాగానే ఉంటారు. అటువంటిది ఒక్క స్త్రీకి ఒక పురుషుడు అన్నది, లేక ఒక పురుషుడు ఒక్కొక్క స్త్రీ అన్నది ప్రపంచమంతా మంచి సంతానం కలగడానికి పనికొచ్చేటటువంటి ఒక పద్ధతి. నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలంటే అట్లా ఉండాలి. ముందు వాళ్ళు శారీరకంగా బాగుండాలి, మానసికంగా బాగుండాలి, వారి ప్రవృత్తి కూడా బాగుండాలి, బిహేవియర్ బాగుండాలంటే మనం ఆదర్శంగా ఉండాలి. శారీరక మానసిక ఆరోగ్యాలు ఉండాలంటే మనం కొంత సంయమనం పాటించినప్పుడే పిల్లలు ఫిజికల్లీ మెంటల్లీ హెల్తీ పిల్లలు పుట్టారు కదా. ఇది ప్రేమ కానే కాదు. ప్రేమ అన్న దాంట్లో దోషం ఉండదు. అక్రమం అన్నారంటేనే దోషం ఉంది కనుక అది ప్రేమ కాదు. అంతేగా, యాస్ క్లియర్ యాస్ దట్. ఇట్స్ వెరీ 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 క్లియర్. అక్రమంలో ప్రేమ లేదు. దట్స్ ఆల్. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్ కదమ్మా. అవునమ్మా. అంటే ఇందులో ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ ఎవరైనా ఎంటర్ అయ్యారంటేనే స్టార్ట్ అవుతుంది ఏ ప్రాబ్లం అయినా. అది మన వాళ్ళైనా, రక్తం పంచుకుపుట్టిన వాళ్ళైనా, ఇటు అటు అమ్మ వాళ్ళైనా, ఎవరైనా సరే. అట్లా గ్యాప్ ఇవ్వకుండా ఉండాలంటే వీళ్ళిద్దరి మధ్యలో క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా. వాళ్ళిద్దరు కలిసి ఉండడం అమ్మా, 2 శరీరాల్లో ఒకే ఆత్మగా ఉండడం అనేది మన వాళ్ళు చెప్పేటటువంటిది. నోరెత్తకుండానే వీళ్ళ అభిప్రాయం వాళ్ళకి, వాళ్ళ అభిప్రాయం వీళ్ళకి తెలిసేటట్టుగా బిహేవ్ చేసుకోగలగాలి. అందుకే తలంబ్రాలు పోస్తారు. తలలో ఉండేటటువంటి విషయాలని, తన తలపులను అతడికి, అతడి తలపులను తలు తీసుకోవడం, ఈ 2 చేసే దానికే తలంబ్రాలు. అబ్బా, అంత అర్థం ఉందమ్మా. నా ఆలోచనలు నీ బుర్ర మీద పెడుతున్నానంటే నా ఆలోచనలు నీ బుర్ర మీద పెడుతున్నానని చెప్పి ఒకళ్ళకొకళ్ళు ఆలోచనలు పంచుకోవడానికి సంకేతం అది. ఇద్దరు ఆలోచనలు ఒకటిగా ఉన్నప్పుడు ఆ కుటుంబం లేదా ఆ సంసారం చాలా బాగుంటుంది. అసలు నోరెత్తి మాట్లాడుకోకుండా ఒకే రకంగా ప్రవర్తించే భార్యాభర్తలు ఎంతమందిని చూసాం మనం. కంటి చూపుతోనే. అంతే, అలా ఉండాలి. అంతేగాని అలా రావాలన్నా ఓవర్ నైట్ రాదు కదమ్మా. ఈచ్ అదర్ కి మనం టైం ఇచ్చుకోగలగాలి, వాట్ ఇస్ వాట్ అన్నది అర్థం చేసుకోగలగాలి. ఫ్యామిలీస్ కూడా ఆ టైం ఆ కపుల్ కి ఇవ్వాలి కదమ్మా. ఇవ్వాలి, అది ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ధన్యవాదాలు.